లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మ్యామ్, ఇప్పుడు రేపు అక్టోబర్లో గురువు వక్రిస్తున్నాడు కదా, సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అసలు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అయింది, ఎలా ఉండబోతుంది, పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించండి. తప్పక. ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి, ఎందుకంటే గురు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట. గురు చలన్ చూపు ఉంటే అన్నీ వస్తాయి, అన్ని కళలు వస్తాయి, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట. అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే. కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు, కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఏ ప్లానెట్ అయినా అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి. అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము. మనకి వృషభ రాశిలో జరుగుతోంది. అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు? అక్టోబర్ 9th, అది ఫిబ్రవరి 4th, 2025 వరకు ఉంది. అంటే 3.5 months అనుకుందాం కాసేపు. సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. సో అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని రాసులకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది, అన్ని మిశ్రమమై అని చెప్పుకోవాలి. ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము. అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్. ఎలా రిలేటివ్ టు ఎర్త్ అనమాట. అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి, జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు, బట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్. అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు ఆగున్నాయి అనుకుందాం. ఒక ట్రైన్ కదులుతోంది, ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇదే వక్రగతి అనమాట. రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్. అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట. సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి, గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అది థర్స్డే తప్పక. ఏంటంటే మనకి ఏ గురువు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ, అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము. ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడు. సో శుక్రుడు ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి. ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్, అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట. సో ఈయనేమో ఏంటంటే దేవగురు, ఆయనేమో అసురగురు, వీనస్ శుక్రుడు. సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు, పాత్ అనేది చెప్పడం అనేది జరుగుతోంది. ఏమేమి రాశి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది, అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, అలాగే వృశ్చిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు, వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి. అదొకటి కాకుండా మనకి వేరే కూడా మనకి తెలిసిన ఒక విషయం, శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట. సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక, తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసుల
రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి, మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ బట్టి అని చెప్పడం జరుగుతోందన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ, లేకపోతే జూపిటర్ వక్రగతి, గురువు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది మాట్లాడబోతున్నాం. జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు, వాళ్ళు ఈరోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు. గురువుని తలుచుకోవడం, రోజు తలుచుకోవడం మంచిదే కదా. సో గురువారమే చేయాలని లేదు, మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము. అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఎస్పెషలీ బెల్లంతో కానీ, లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండే శనగపప్పు అలాంటివి పెట్టడం, శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు, అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న, ఇప్పుడు వక్రగతి అన్న, ఈ రెండిటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట. చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, చేయకపోతే మనం ఏం చేయలేము. సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట. సో మనం అన్ని రాసుల వరుసగా మనం మాట్లాడదాం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో వివరించండి. తప్పక కర్కాటక రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది, ఎందుకంటే జూపిటర్ సంచారం అంటే గురు సంచారం యాక్చువల్గాను 11వ ఇంట్లో జరుగుతోందన్నమాట. అదే మంచి సంచారం, యాక్చువల్లీ చాలా బాగుంటుంది. వాళ్ళకి కెరియర్ పాత్ అనేది చాలా 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 బాగుంటుంది. అంటే ఏంటంటే దాంట్లో వీళ్ళు చేస్తున్న పని కన్నా వాళ్ళకి రెట్టింపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. అదేంటంటే వాళ్ళ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తే చాలు కదా, మనం తీసుకోగలగాలి, అది తీసుకోగలుగుతారు వాళ్ళు. తప్పక ఏంటంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రిట్రోగ్రేషన్లో గురువు ఏం చూస్తున్నారు, మనకి 10th హౌస్ని చూసినట్టు ఉంటుంది. సో కెరియర్ అనేది, వాళ్ళు చేసే పని అనేది, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా తప్పక బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ 3 నెలల్లో. ఈ రిట్రోగ్రేషన్ మూలాన్ని చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి దాంపత్య జీవితం కూడా కుదుట పడుతుంది. అలాగే ఎందుకంటే ఇంట్లో మనకి సంపద వచ్చింది అంటేనే ఏంటంటే దాంపత్య జీవితం కూడా బాగుంది అనేది లెక్క. సో తప్పక అది కూడా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలు, వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మంచి స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. యాజ్ కుటుంబ పరంగా ఎదిగే ఛాన్సెస్ ఈ 3 నెలల్లో కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళు పరిహారం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే తప్పక శివుడికి, అలాగే శివ పార్వతి మొత్తం కుటుంబ పరంగా ఒక పిక్చర్ పెట్టుకుని పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఏంటంటే సోమవారం చేయొచ్చు, అలాగే గురువారం చేయొచ్చు. నవగ్రహాల చుట్టూ మనం ఏమో ప్రదక్షిణ చేయడం అనేది ఏంటంటే చాలా చాలా మంచిది, ఎందుకంటే అన్ని గ్రహాలకి మనం చేస్తున్నాము, గురువు ఒక్కరికి కాకుండాను. సో అదొక్కటి కాకుండా నవగ్రహ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, అది వినడం కానీ సోమవారం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్లో ఏదైనా పని చేయించుకోవాలి అంటే మాత్రం తప్పక వీళ్ళకి పని జరుగుతుంది. అలాగే ప్రముఖ వ్యక్తులతో కూడా మనకి టచ్ అనేది వస్తుంది. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ అనేది వస్తుందని చెప్పాను కదా, ఈ వ్యక్తితోనే వస్తుంది. అలాగే హెల్ప్ కూడా వస్తుంది కదా, తప్పక హెల్ప్ వస్తే మనకి అన్ని పనులు జరిగిపోతాయి కనుక వీళ్ళకి బాగుంటుంది. 3 నెలలు 3.5 నెలలు అనుకుందాము. మనం చెప్పింది ఏంటంటే మనకి అక్టోబర్ 9th నుంచి ఫిబ్రవరి 4th వరకు. సో వీళ్ళకి బాగుంటుంది. శుభకార్యాలు కూడా వీళ్ళు చూస్తారు, అన్నిట్లోనూ పాల్గొంటారు చురుగ్గా అని చెప్పాలన్నమాట.